నమస్తే. నమస్తే అమ్మ. పేరు? అన్నాల రమేష్. ఏం చేస్తుంటారు? కూరగాయల మార్కెట్ వ్యాపారస్తు. ఎక్కడ? వరంగల్ కూరగాయల మార్కెట్. ఎలా జరుగుతుంది నియోజకవర్గంలో అభివృద్ధి అనేది? నియోజకవర్గం అభివృద్ధి చాలా బాగానే జరుగుతున్నది. మార్కెట్ అనేది చేంజ్ చేశారు కదా, అంటే పాత మార్కెట్ బాగుందా, ఇప్పుడు కొత్తగా వచ్చేది బాగుంటుందని భావిస్తున్నారు? ఇప్పుడు పాతది అంటే అయిపోయిందమ్మా, కొత్తదే బాగుంటుంది. పాతది అయిపోయింది కానీ కొత్తదే బాగుంటుందని అందరూ అనుకున్నారు. ఇప్పుడు మార్కెట్ కొత్తగా వచ్చిన తర్వాత చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళని కూడా లోపలికి రానిస్తున్నారా? దాన్ని రానియట్లేదు, అంటే బయట లైసెన్స్ లేని వాళ్ళను రానియట్లేదు. అంటే అక్కడ డబ్బులు ఏమైనా వసూలు చేస్తున్నారా? ఏం లేదు, అసలు ఇట్లా ఏం చేయట్లేదు. ఇప్పుడు ఏ విధంగా ఉంది మీ నియోజకవర్గంలో అభివృద్ధి? మరి మా నియోజకవర్గంలో అభివృద్ధి రోడ్డు పనులు కానీ ఇవి కానీ చాలా బాగానే ఉన్నాయి. ఇప్పుడు నన్నపనేని నరేందర్ అధికారంలోకి వచ్చాక మీకు అభివృద్ధి అనేది ఈ విధంగానే కొనసాగుతుందా, లేదంటే ఇంతటితో ఆపేస్తారా? ఇంకా ఇంకా చాలా బాగా జరుగుతుందని ఆశిస్తాం. కొత్త ఏమైనా చేస్తున్నారా, లేదంటే ఓల్డ్ మోడల్ చేస్తున్నాం, కొత్తవి కూడా చేస్తున్నాం. పిల్లలు పట్టుకొస్తారా ఆ స్టైల్ మాకు చేస్తున్నాం. వర్కర్స్ ఉన్నారా? ఉన్నారు. చెప్పండి, నవంబర్ 30న ఎలక్షన్స్ రాబోతున్నాయి. అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంది మీ నియోజకవర్గంలో? పర్లేదు, బాగానే ఉందమ్మా. మా ఎమ్మెల్యే గారు అయితే నరేందర్ అనేది బాగా చేస్తుండ్రు. ప్రతి ఏరియాకు రోడ్లు చూపిస్తుండ్రు. మాకు ఇక్కడ కలెక్టరేట్ తెచ్చిండు. మా మంగళ సంఘానికి కూడా భూమి కేటాయించిండు. మాకు కూడా అభివృద్ధి బాగా చేస్తుండు. అంటే భూమి అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకే చేస్తున్నారని ఒక మాట వస్తుంది, అది నిజమేనా? మరి తెలిసిన వాళ్ళకి ఇప్పుడు మేము దాదాపు 15 సంవత్సరాలు పోరాటం చేసినాం మా నాయకుడు మనకు. ఇప్పుడు మాకు నరేంద్ర అన్న ఇవ్వడం జరిగింది ఆయన హయాంలో. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఎవరికి ఓటేస్తారని మీ అభిప్రాయం? నరేంద్రకి వేస్తే గెలిపించుకుందామని మా. అంటే తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ అభివృద్ధి చేస్తారనుకుంటున్నారా, దీంతో ఆపేస్తారనుకుంటున్నారా? చేస్తారు. నమస్కారం. పేరు? రమాదేవి. ఇప్పుడు నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మీ వార్డుల అభివృద్ధి అనేది ఎలా జరిగింది? ఎలా ఉంది? బాగుందా? బాగానే ఉంది. రోడ్లు పడ్డాయా? రోడ్లు పడ్డాయి, నల్లాలు వచ్చినాయి, మాకు అన్నీ మంచిగానే ఉన్నాయి సహారం. కానీ ఓటు నరేంద్ర వరకే చేద్దామని అనుకుంటాను. ఎందుకు? ఇక అన్నీ మంచిగా చేద్దాండు కదా, అన్నిటికీ గ్యాస్ గిట్లా అన్ని తగ్గింపు చేస్తాను కదా అన్నట్టుగా. ఇప్పుడు అధికారంలోకి వస్తే అవన్నీ అమలు పరుస్తారని అనుకుంటాను.